విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉత్తరాంధ్ర ఎలవేల్పు సాక్షిగా తనను అంతమొందించేందుకు కుట్ర జరిగిందన్న వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. అలానే అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టారన్న సత్యబాబు కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్గా కాక పుట్టిస్తున్నాయి. బొత్స మాటల వెనుక ఉన్న మర్మమేంటి? తన హత్యకు కుట్ర జరుగుతోందన్న బొత్స ఆరోపణల్లో వాస్తవమెంత? దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటి? సిరిమానోత్సవానికి రాజకీయ మకిలి అంటించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా? విజయనగరం ఎలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో అసలేం జరిగింది? వైసీపీకి కూటమి పార్టీల కౌంటర్ వ్యూహమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పొలిటికల్ గా తమకు మైలేజ్ వస్తుందంటే వైసీపీ నేతలు దేనిని వదిలిపెట్టరు. ఉత్సవాలు, జాతరలను కూడా రాజకీయాలకు వాడుకుంటారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఎవరెన్ని ఇబ్బందులు పడితే తమకెందుకు? పొలిటికల్ గా కలిసి వచ్చిందా లేదా అన్నదే ఫ్యాన్ పార్టీ నేతల లక్ష్యం. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఇదే జరిగింది. నడిచే దేవతగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై ఇప్పుడు రాజకీయ రచ్చ రగులుతోంది. సంబరాల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కన్నెర చేస్తున్నారు. తనను అంతమొందించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానన్న బొత్స ప్రకటనపై రాజకీయ రగడకు దారితీస్తోంది. అయితే దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఉత్సవాల నిర్వహణ తీరు, బొత్స ఆరోపణలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ జాతర ప్రభుత్వ ఉత్సవం, సర్కారే నిర్వహిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్షం నేతలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. పండగ బాగా జరిపితే భక్తుల మన్ననలు పొందుతారు, లేకపోతే మనోభావాలను దెబ్బతీశారన్న విమర్శలను ఎదుర్కొంటారు. అందుకే అధికార పార్టీ నేతలు పండుగను బాగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తూ అమ్మవారి సిరిమానోత్సవాలకు నాంది ప్రస్తావనగా విజయనగర ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ గతంలో ప్రారంభించింది. అయితే ఎవరు అధికారంలో ఉన్నా నిర్వహణలో కొన్ని లోటుపాట్లు జరుగుతుంటాయి. ఈసారి బొత్స పరివారం కూర్చున్న వేదిక కుంగింది. దీనిని పట్టుకుని ఇది తనను అంతమొందించే కుట్ర అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరోపించడాన్ని కూటమి తప్పుబడుతోంది. సత్యబాబు మాటల వెనక మర్మం తమకు తెలుసంటోంది. బొత్స సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ గా పనిచేశారు. అప్పట్లో బ్యాంకు సమీపంలో వేదికను ఏర్పాటు చేసుకుని సిరిమానోత్సవాన్ని తిలకించారు. ఇప్పుడు డీసీసీబీ కూటమి ఏలుబడిలో ఉంది. సిరిమానోత్సవాన్ని డీసీసీబీ దగ్గర నుంచి చూస్తామని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను బొత్స కోరారు. అయితే తాము అధికారంలో ఉంటే ఇక్కడకు వచ్చి ఎలా ఉత్సవాలు చూస్తారని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేయడంతో బొత్స వేదిక అంశం రాజకీయ రగడకు కారణమైంది. అయితే ఇది వివాదం కాకూడదని అధికార యంత్రాంగం బ్యాంకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసింది. అయితే బొత్స కుటుంబం పరివారంతో స్నేహితులు సిరిమానోత్సవాన్ని తిలకిస్తుండగా వేదిక కుంగిపోవడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కంగారు పడ్డ బొత్స బ్యాచ్ అమ్మవారి దయతో ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ విషయాన్ని పట్టుకుని ఇప్పుడు బొత్స చిందులు తొక్కుతున్నారు. ఏకంగా తనను హతమార్చడానికి కుట్ర జరిగిందన్న ఈ మాజీ మంత్రి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కి కూర్చోవడంతోనే కుంగిపోయిందనే వాదనలు ఉన్నాయి. ఈ విషయాన్ని విస్మరించి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే బొత్స లక్ష్యంగా పెట్టుకున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే పైడితల్లి అమ్మవారి జాతరను మాజీ మంత్రి బొత్స రాజకీయం చేయాలనుకున్నారో ఏమో గానీ ఉత్సవ నిర్వహణ కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి డబ్బు దోచేశారన్న ఆరోపణలు అధికార పక్షాలను ఆందోళనకు గురిచేశాయి. పుణ్యానికి పోతే పాపం వెంటాడిందన్న చందంగా ఉందని కూటమి పార్టీలు కుతకుతలాడుతున్నాయి. అయితే విజయనగర ఉత్సవాలకు మాత్రం గతంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ కొన్ని వ్యాపార సంస్థలతో పాటు ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి నిర్వహించింది. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. అయితే విరాళాలు సేకరణ మితిమీరిందని, కళా ప్రదర్శనల పేరిట కొందరు నేతలు సొంత ఖాతాల్లోకి సొమ్ము చేరిందన్నది బొత్స ఆరోపణ. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రధాన వేదిక దగ్గర జరిగే ప్రదర్శనల నిర్వహణ అబాసుపాలైంది.
మరోవైపు పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవంలో పోలీసులు ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత విమర్శలకు తావిచ్చింది. సామాన్య భక్తులకు ఉత్సవాన్ని దూరం చేశారన్న వాదనలు ఉన్నాయి. సిరిమాను రథాలు నడిచే ప్రధాన రోడ్డులోకి వేలాది మందిని విడిచిపెట్టేసి పోలీసులు చేతులెత్తేశారని విమర్శలు మూటగట్టుకున్నారు. దీంతో సిరిమానోత్సవం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇదే ఇప్పుడు వైసీపీకి ఆయుధంలా మారింది. గతంలో కలెక్టర్గా పనిచేసిన అంబేద్కర్ బదిలీ కావడం, జిల్లా పరిపాలనాధికారిగా కొత్తగా వచ్చిన రామ్ సుందరరెడ్డి బాధ్యతలు చేపట్టిన 5 రోజుల్లోనే లక్షలాది మంది భక్తులు హాజరయ్యే పెద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించారంటూ కూటమి బాసటగా నిలిచింది. పైడితల్లి ఉత్సవ నిర్వహణ కోసం 50 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. తొలి విడతగా 35 లక్షలు ఆలయానికి అందాయని కూటమి చెబుతోంది. విజయనగర ఉత్సవ నిర్వహణకు ఎవరైనా దాతల సహకారంతోనే చేస్తున్నారన్నది అధికార నాయకత్వం వాదన. అమ్మవారి ఉత్సవాల కోసం తాము బయటెక్కడా హుండీలు ఏర్పాటు చేయలేదని దేవస్థానం ప్రకటన చేసింది. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం జిల్లా కలెక్టర్ ఎస్పీపై కన్నెర చేస్తున్నారు. ఈ మాజీ మంత్రి అసలు రాజకీయ చదరంగానికి చెక్ పెడతామని కూటమి వర్గాలు సమాయత్తమవుతున్నాయి. అమ్మవారి ఉత్సవాలపై రాజకీయ క్రీనీడ పడటంపై భక్తులు ముక్కును వేలేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందో చూడాలి.